ఉన్నట్టుగా సేవలు అందించగలుగుతున్నామా ఈ ప్రభుత్వంలో అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? 2020లో ఏ మాటలు చెప్పారో 2020కి చేస్తామని ఏ మాటలు చెప్పారో 2047కి చేస్తామని అదే మాటలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడే కదా. కానీ ఇవాళకి తాగునీళ్ళు లేని గ్రామాలు, ఇవాళకి పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలు, ఇవాళకి వైద్య సేవలు అందని గ్రామాలు, ఇవాళకి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, ఈ రోజుకి కరెంటు ముఖం తెలియని గ్రామాలు ఉన్నాయంటే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాను. ఇది ఏ విజన్? ఇది ఎలాంటి విజన్? ఇది కనీస అవసరాలు తీర్చడం అనే విజనే లేకుండా ఎక్కడో సుదీర తీరాల్లో ఎండమావుల్ని చూసినట్టుగా తను ఒక భ్రమని సృష్టించి దాన్ని ప్రజల మీదకి నెట్టడం ఏమన్నా సబబుగా ఉందా? మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పరిస్థితి తీసుకోండి. 2024లో రాష్ట్రం విడిపోయింది. 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014లో తెలంగాణని ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈయనకి చాలా సుదీర్ఘకాలమైన అనుభవం ఉందనే ఉద్దేశంతో ఈయన ముఖ్యమంత్రిగా చేస్తే 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది? ఇదిగో ఈ అభివృద్ధి చేశాం, ఇదిగో ఈ స్కీమ్ అమలు చేశామని ఒక్కటన్నా చెప్పగలిగిన విజన్ మీకుందా? నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, నా వాళ్ళ కోసం అనే ఒక మహానగరాన్ని నిర్మాణం చేస్తానని కలలు కనడం తప్ప 5 ఏళ్లలో మీకు ఇంకొక విజన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. పేదలను ఆదుకోవడంలో ఈయనకి విజన్ ఉందా? ఒకవేళ ఉంటే ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చి సూపర్ 6 అని ఒక్క పథకంలో కూడా ఒక్క రూపాయి పేదలకు సాయం చేయకుండా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తారా? రైతులను ఆదుకోవాలనే విజన్ మీకుందా? ఉంటే 2014 ఎన్నికల ముందు మీరు ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు చేయకుండా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తే వాటిని రికార్డులో కూడా ఎక్కనివ్వకుండా అసలు వ్యవసాయమే దండగనే ఒక పెద్ద ఆలోచనని రాష్ట్రంలో ప్రభావితం చేసే అంశంగా ముందుకు తీసుకెళ్లిన మీరు ఈ రోజుకి మీరు ఇస్తా అన్న పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వకుండా ఉచిత పంటల బీమా ఎత్తేసి ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి చేసి మీరు 2047కి రైతులను ఉద్ధరిస్తానని ఒక విజన్ చెప్తానంటే జనం నవ్వుతారనే స్పృహ లేదా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టండి రా బాబు అని అంటే 2047లో పరవన్నం పెడతానన్నట్టుగా అలా ఏం మాట్లాడుతున్నారు మీరు? పేదలను పట్టించుకోలే, ఒక పథకం అమలు చేయలేదు, పేదరికం వల్ల ఇబ్బంది పడకూడదనే ఒక విజన్తో దూరదృష్టితో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి విద్య వైద్యంలో ఒక నూతన వరవడి సృష్టిస్తే ఆ తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అద్భుతంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళి 4 అడుగులు ముందుకు తీసుకెళ్ళి అమలు చేస్తే ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు? కనీసం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయట్లే. నేను అడుగుతున్నా, 2096 నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నారు కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పాఠశాలలకి సరిపడిన భవనాలు ఉన్నాయా? పిల్లలు కూర్చోడానికి బెంచీలు ఉన్నాయా? ఉపాధ్యాయులు వెళ్ళడానికైనా కనీసం వాడుకోవడానికి టాయిలెట్స్ ఉన్నాయా?
చాక్ పీసుల సప్లై ఉందా? బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయా? పాఠశాలలు కూడా ఎలా ఉండాలి, భవిష్యత్ తరాల కోసం విద్యారంగాన్ని ఎలా తీర్చిదిద్దాలనే విజన్ మీకు ఏ రోజైనా ఉందా? అటు విద్యని పట్టించుకోకుండా, వైద్యాన్ని పట్టించుకోకుండా, పేదలకు నిర్మూలనని పట్టించుకోకుండా, పోని దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ప్రాజెక్టులని తీసుకురాకుండా ఏంటి మీ విజన్ అని అడుగుతున్నా. రాబోయే కళల గురించి మాట్లాడుకుందాం. 2047 మీ డాక్యుమెంట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సుదీర్ఘమైన డాక్యుమెంట్, సుమారు 350 పేజీల డాక్యుమెంట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. అసలు గడిచిన కాలాన్ని సమీక్షిస్తే మీ విజన్ ఏంటో అర్థమైపోతుంది కదా జనాలకి. అంతెందుకు ఈరోజు కాకినాడ జనరల్ ఆసుపత్రిలో ఇన్సులిన్ సప్లై లేదు. సరిపడా ఇన్సులిన్ లేక మధుమేహ వ్యాధిగ్రస్తులకి మందులు కూడా ఇవ్వలేని పరిస్థితులు మీరున్నారు. ఇది నిజమా కాదా? వైఎస్ఆర్ క్లినిక్లు తీసుకొచ్చి గ్రామాల్లో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు ఇచ్చే పరిస్థితిని మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. నిజమా కాదా? ఇది ఏ విజన్ అంటారు? చెప్పండి, మీరే చెప్పండి. ఈరోజు పరిస్థితులు గట్టెక్కించండి రా బాబు, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని జనం మొత్తుకుంటుంటే వదిలేసి మీకు మీరే భుజకీర్తులు తగిలించుకుని, మీకు మీరే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఇంకా 25 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం, పరిపాలన చేస్తాం, అద్భుతం, అమోఘం అని మాట్లాడుకుంటే నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న పదం గుర్తొస్తుంది, వాక్యం గుర్తొస్తుంది మనకు. పోనీ మేము ఏదో